ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువ ధనం సంపాదించే సమయం ఏ సమయంలో వస్తుంది, అలాగే వారి జీవితంలో బాగా నష్టపోయే విషయాలు ఎప్పుడు జరగచ్చు, ముఖ్యంగా ఏ దశ వీళ్ళకి రాణిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. అందరూ ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం ఆ రాశి యందు ఉన్నటువంటి నక్షత్రాల ప్రభావం. మరి వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా తో కూడుకున్నటువంటి నక్షత్రాలు. కృత్తిక నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చిన్న వయసులోనే అన్ని రకాల విద్యలు నేర్చుకొని వారు జీవితం ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాంట్లో పరిపూర్ణతగా వారి యొక్క గమ్యాన్ని తొందరగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకంటే వీళ్ళ యొక్క దశ రవి మహాదశలో ప్రారంభమవుతుంది. అందుకని వీళ్ళు పుట్టడమే బాగా స్థిరపడినటువంటి ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇది సుమారుగా 4.5 సంవత్సరాల నుంచి సంవత్సరం అటు ఇటు ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ, వీళ్ళకి చంద్రుడు ఇదే రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళకి 13-14 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా గారభంగా పెరుగుతారు. దాని తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశ అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకే వీళ్ళు అత్యున్నతంగా వారు ఏదైతే అనుకుంటారో గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, ఏదంటే ఏదన్నా సివిల్స్ లాంటిది రాయొచ్చు, మొత్తం మీద 22-23 సంవత్సరాలకే అటు గవర్నమెంట్ సర్వీస్లో కానీ లేదంటే ఏదైనా ఉన్నత స్థాయి ప్రైవేట్ సర్వీస్లో కానీ తొందరగానే సెటిల్ అవ్వడం జరుగుతుంది. వీరికి ఏదైతే నచ్చుతుందో అదే పని చేస్తారు తప్ప వీరికి నచ్చని పని జీవితంలో ఎప్పుడు కూడా చేయరు. బంధువులనైనా స్నేహితులనైనా చాలా ఉత్తమంగా ఉన్న వారిని ఎన్నుకుంటారు. ఏమాత్రం వారికి తేడా కనిపించినా అక్కడికక్కడ వాళ్ళని కట్ చేసి జీవితంలో మళ్ళా వారి వంక చూడకుండా వీరి గమ్యస్థానం చేరడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రవి, చంద్ర, కుజ మహాదశలోనే సెటిల్ అయిపోయి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ అంటే వీళ్ళకి 40-42 అటు ఇటుగా వచ్చే వరకు కూడా జరిగే రాహు దశ చాలా విపరీతమైనటువంటి 2 రకాలుగా ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటుంది. తొందరగానే వీళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 40 నుంచి ఇంచుమించుగా మనకి 56-57 దాకా రిటైర్మెంట్ లోపు అనుకు అటు ఇటుగా గురు మహాదశ, ఇది న్యాయంగా నిజాయితీగా ధనం సంపాదించి దాని తర్వాత వచ్చే శని మహాదశ వీళ్ళకి అంటే ఇంచుమించుగా కొంతమందికి 58-60 తర్వాత వస్తుంది. అది మాత్రం అంటే అందుకే వృషభ రాశిలో వాళ్ళు ప్రారంభంలో బాగా ఇంప్రూవ్ అయ్యి చివరిలో కొంత ఇబ్బంది పడ్డా కూడా కారణం అవుతుంటుంది. బట్ ఏదైనా ఈ కృత్తిక నక్షత్ర జాతకులు ఇంచుమించుగా 30 years లోపులోనే వెల్ సెటిల్డ్. దాని తర్వాత వచ్చే రోహిణి నక్షత్రం, ఇది ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ అంటే సృష్టికర్త. అందుకని వీళ్ళు ప్రతిదీ కూడా కొత్తగానే తయారు చేయాలనుకుంటారు. ఒకళ్ళు చేసిన దాన్ని వీళ్ళు అనుకరించకుండా వీళ్ళ స్టైల్లోనే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఒక వాహనం కొనాలన్నా ఒక ఫుడ్ తినాలన్నా క్వాలిటీ అనేవి ఎన్నుకుంటూ ఉంటారు. వీళ్ళ దశ చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది. అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు. అదే టైంలో వీళ్ళు చాలా గారభంగా పెరుగుతారు. దాని తర్వాత వచ్చే రవి మహాదశ వీళ్ళకి విద్య సంబంధించింది, ఇంచుమించు 17-16. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ, అది 3వ దశ. అంటే ఎటు చూసినా చూడ 22వ సంవత్సరం దాకా కొద్దిగా అటు ఇటుగానే పెద్దగా ఊగిసలాడుతూనే ఉంటారు. 22 ఇంచుమించుగా 24 దాటిన తర్వాత వచ్చే రాహు మహాదశ వీళ్ళని చాలా విశాలమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అది విదేశీయానం అవ్వచ్చు, పెద్ద పెద్ద సిటీస్ అవ్వచ్చు. ఆ టైంలో వీళ్ళు చాలా అంటే ఇంచుమించుగా మీరు
23-24 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే జీవితం ఉన్నతంగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇదే టైంలో గృహాన్ని నిర్మిస్తారు, వివాహం జరుగుతుంది, బాగా జీవితంలో సెటిల్ అవుతారు. దాని తర్వాత వచ్చినటువంటి అంటే రాహు మహాదశ తర్వాత వచ్చే 5వ మహాదశ కొద్దిగా వీళ్ళకి గురు మహాదశ అంత సక్సెస్ అయితే ఇవ్వదు. అది కొంతమందికి ఇవ్వచ్చు, కానీ మొత్తం మీద వీళ్ళ జీవితం 40 years లోపలనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా మృగశిర నక్షత్రం, వీళ్ళు కుజ మహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని ఒక 5-6 సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. దాని తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ ఇంచుమించుగా 18, 23, 24 సంవత్సరాల దాకా విద్యలో సక్సెస్ కాలేకపోవడం, ఏదైనా ఒక సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రకరకాలుగా వాళ్ళ లైఫ్ మలుపు తిప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా 24 తర్వాత 24వ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ వీళ్ళని జ్ఞానోదయం అవుతుంది. అక్కడి నుంచి 40 సంవత్సరాల లోపల వివాహం కూడా వీళ్ళకి గురు మహాదశలోనే జరుగుతుంది. దాని తర్వాత జీవితంలో సెటిల్ అవ్వడం, మంచి మార్గంలోకి వెళ్ళడం, గత రాహు దశలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవడం, ఇవన్నీ కూడా 40 years లోపు సెటిల్ అవుతారు. 40 నుంచి వచ్చినటువంటి శని మహాదశ మళ్ళా జీవితం చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 55-60 సంవత్సరాల వరకు చాలా స్ట్రగుల్ పడి, దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ప్రశాంతంగా వీళ్ళు మళ్ళా వృత్తిలో మార్పు జరిగి వేరే వృత్తిలో ఇంచుమించుగా 76-77 సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దశలు. అంటే అందరికీ ఒకలాగా ఉండదు. వీరు జన్మించినప్పుడు ఈ వృషభ రాశిలో జన్మిస్తారు కాబట్టి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు రవి యొక్క స్థితిని బట్టి, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుని యొక్క స్థితిని బట్టి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు కుజుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. దాని తర్వాత వచ్చే దశలు ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటేనే జాతకుడి యొక్క గ్రాఫ్ చాలా అనుకూలంగా వెళ్తుంది. ముందు ముందు రాబోయే దశలు ఆ దశకు సంబంధించినటువంటి గ్రహాలు పాపులై ఉన్నా, పాపగ్రహాలతో పీడించబడుతున్నా జీవితంలో జాతకుడు ఆ సమయంలో సక్సెస్ కాలేకపోతుంటాడు. ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మీ యొక్క తెలిసిన మంచి ఆస్ట్రాలజీని తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది, ఎప్పుడు ఏ ఇబ్బంది రావచ్చు, ఆ ఇబ్బందిలో మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలని ఇంచుమించుగా వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జాతకుడి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తుంటాయి. కొంతమందికి గురు మహాదశ, శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దానికి గోచారం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది. 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని 7.5 years ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగుల్ పడుతూ ఉంటాడు అన్నమాట. అయితే 7.5 years అయిపోగానే ఏలినాటి శని అయిపోయింది అనుకుంటాడు, నాకు శని అయిపోయింది కదా అంటాడు. కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది. అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పుడు కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు, రాహు ఇబ్బంది పెడతాడు, కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం ఇది కామన్. కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతి నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు
ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం, ఇటు శివుడు, ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం, అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ 12 నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచారరీత్యా వచ్చినవి, దశల రూపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా కోణార్క, శ్రీకాకుళం కొద్ది ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం, అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం, ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా, ఎంత పెద్ద దరిద్రాన్నైనా, ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.